నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ కార్యక్రమం. నేను జమీమా. ఎప్పట్లాగానే మనం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే మేనేజింగ్ డైరెక్టర్ అయిన భరత్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎన్నో తీర్థయాత్రలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా రకాల వీడియోస్ ద్వారా మనతో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఈరోజు అమర్నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు. అమర్నాథ్ యాత్ర అనగానే అందమైన మంచు కొండలు, శివలింగం, సౌందర్యవంతమైనటువంటి ప్రకృతి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలాంటి అమర్నాథ్ యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రజలంతా భావిస్తూ ఉంటారు. కానీ ఎలా వెళ్ళాలి, దీనికి ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే దశాబ్ద కాలం పాటు ఇలాంటి తీర్థయాత్రలకు ప్రత్యేకమైన పేరుగాంచినటువంటి శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భరత్ గారు మనతో పాటు ఉన్నారు. అమర్నాథ్ తీర్థయాత్రకు సంబంధించిన విశేషాలను మనతో పంచుకుంటారు. అవేంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం భరత్ గారు. అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, కైలాసం, మానస సరోవరం, ఇంకా చాలా చాలా రకరకాలు అయినటువంటి మీరు చెప్తూ ఉన్నప్పుడు అరే నేను కూడా వెళ్తే బాగున్నాను అనిపించే అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకి చాలా విశేషమైనటువంటి పేరు ఉంది. నేను చాలాసార్లు వింటూ ఉన్నాను. ఈ యాత్రకి ఎందుకు అంత ప్రత్యేకత? తెలుగు వారందరూ అదేవిధంగా హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్స్లో కొన్ని యాత్రలు చేయాలనేటువంటిది ఎట్లయితే అభిలాష ఉంటుందో వాటిలో చార్ధామ్, అమర్నాథ్, నేపాల్ ముక్తినాథ్, కైలాష్ ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయమ్మా. మనం బాగా గమనిస్తే 12 జ్యోతిర్లింగాల్లో అమర్నాథ్ ఒక 12 జ్యోతిర్లింగాల్లో భాగం కాకపోయినా కూడా సాక్షాత్తు పరమశివుడు పార్వతీ అమ్మవారికి అమర రహస్యాన్ని బోధించినటువంటి యొక్క ప్రదేశంలో 2 పావురాలుగా నివసించి పెహల్గాం నుంచి మొదలు పెడితే నందీశ్వరుణ్ణి, నాగపాముని, అదేవిధంగా ప్రమదగణాలని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని అలా ఒక్కొక్క ప్లేస్లో వదులుకుంటూ వెళ్ళి ఒక గుహలో అమ్మవారికి అమర రహస్యాన్ని బోధించినటువంటి ప్రదేశం ఆ యొక్క అమర్నాథ్ యాత్ర అంటారు. సో ఆ గుహలో కేవలం 41 రోజులు మాత్రమే, 365 డేస్లో సంవత్సరం అంతా మొదలు పెడితే కేవలం ఒక జూలై మాసంలో మాత్రమే స్వయంగా తనకు తను ఈశ్వరుడు మంచులింగంగా ఏర్పడి 41 రోజులు దర్శనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనాన్ని మనం చేసుకున్నటువంటి ఒక యాత్ర అమర్నాథ్ యాత్ర. కాబట్టి అమర రహస్యాన్ని అంటే జీవితం యొక్క రహస్యాన్ని అమ్మవారికి బోధించినటువంటి ఒక యాత్ర కాబట్టి, ప్రదేశం కాబట్టి ఈ యాత్రని ఖచ్చితంగా అందరూ లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారు. అయితే ఇటు పెహల్గాం నుంచి అయినా ఇటు బాల్టాల్ నుంచి అయినా సరే యాత్రకి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళవలసినటువంటి ఒక రూట్ అంతా కూడా హిల్ ఏరియాలో, ఒక పక్కన లోయలు, ఇంకో పక్కన కొండలు. సో ఈ చిన్నటువంటి దారిలోనే వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే డోలి, వచ్చే డోలి, ఇన్ని యాక్టివిటీస్ జరిగేటువంటి యొక్క ఈ ప్రదేశం కాబట్టి సహజంగా ప్రకృతి చేతిలో మనం వెళ్తున్నట్టుగానే ఒక పక్కన చుట్టంతా మంచు కొండలు, సుందరమైనటువంటి ఒక ప్రకృతి, దాంట్లో మనం వెళ్ళాలంటే ఒక కుతూహలం, సాహసమైనటువంటి ఒక యాత్ర, ఇన్నిటితో కూడై మనం ఒకసారి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పడుతూ చివరికి ఆ యొక్క అమర్నాథ్ వెళ్ళి ఆ పైన అమర్నాథ్ని దర్శనం చేసుకుని ఆ గుహలో అమరలింగేశ్వరుని దర్శనం చేసుకోగానే ఇంకా లైఫ్లో ఏదో తెలియని ఒక అనుభూతి ప్రతి ఒక్కరు పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర. ఎంత కష్టమో ఆ కష్టాన్ని ఛేదించి మనం యాత్ర చేసుకోవడంలో ఉన్న అనుభూతి కూడా అంతే హైయెస్ట్ పీక్స్లో ఉంటుంది. సో ఖచ్చితంగా దర్శించుకోవాలంటే ఒక యాత్రలో అమర్నాథ్ కూడా చాలా విశేషమైనటువంటి ఒక యాత్ర అని చెప్పొచ్చమ్మా. అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఏమన్నా స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటారా? ఎస్ అమ్మా, ఖచ్చితంగా. ముందుగా మనం అమర్నాథ్ యాత్రకి వెళ్ళే కంటే ముందే అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ అని ఒక సపరేట్ బోర్డు ఒకటి ఉంది. ఈ అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ అమర్నాథ్ ష్రైన్ బోర్డు ముందుగానే మనకు పర్మిట్స్ ఇస్తారనమాట. వాటిని యాత్రా పరిచయం అని కూడా అంటారు. సో ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు, మనం మెడికల్గా ఫిట్గా ఉన్నాము అని చెప్పడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫైడ్ డాక్టర్ యొక్క సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. డాక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం. ప్లస్ ఈ యొక్క అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ ఏదైతే ఉందో 70+ వాళ్ళకి కూడా
సేమ్ కైలాష్ లాగానే, కైలాష్కి అయితే కనీసం 70+ వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలౌ చేయొచ్చేమో, కానీ అమర్నాథ్లో 70+ వారికి కూడా ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి యొక్క యాత్రా పర్చి ఇవ్వరు. అట్ ద సేమ్ టైం కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లంతో కూడినటువంటి ఒక ఏరియా. సో హై ఆల్టిట్యూడ్ లైట్గా మొదలవుతుంది కాబట్టి మనం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి సంబంధించి కానీ, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం, రెస్పిరేటరీ సిస్టమ్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా ఆస్తమా ఉన్నా, ఇటువంటివి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా అమర్నాథ్ యాత్రని మనం కాస్త జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పచ్చు. సో ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుగానే యాత్రా పరిచి రెడీ చేసుకుని డాక్టర్ సర్టిఫికేట్తో పాటు మనం యాత్ర చేయవలసిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలమ్మా. అయితే దీనికి ఏమన్నా బెస్ట్ సీజన్ ఏమన్నా ఉంటుందా? ఒకవేళ వెళ్తే కనుక ఎన్ని రోజులు టైం పడుతుంది? అమ్మ, సహజంగా అమర్నాథ్ యాత్ర అనేటువంటిది మనం బాగా గమనిస్తే ఇటు శ్రీనగర్ దగ్గరలో నుంచి మనం వెళ్ళవలసినటువంటి ఒక ప్రదేశం. సో శ్రీనగర్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే ఢిల్లీ నుంచి ఇటు హర్యానాలోకి ఎంటర్ అయ్యి కురుక్షేత్రం, పంచమాతృకలు, వైష్ణవితో పాటు జమ్మూ కవర్ చేసుకుంటూ చివరికి శ్రీనగర్ వచ్చేసి శ్రీనగర్ నుంచి బాల్టాల్ నుంచి వెళ్ళొచ్చు, పెహల్గామ్ నుంచి వెళ్ళొచ్చు. సో మనం ఎలా వెళ్తున్నాము, ఎన్ని డేస్లో మనం తిరిగి రావాలనేటువంటి యొక్క ఆప్షన్ని బట్టి సహజంగా ఒక యాత్రకి వెళ్ళారు అంటే చుట్టుపక్కల అన్ని కవర్ చేసుకొని వస్తేనే నెక్స్ట్ టైం మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం పడదు. సో అమర్నాథ్ యాత్రతో పాటు ఖచ్చితంగా చాలామంది వైష్ణవి కవర్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది పంచమాతృకల్ని కవర్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది కురుక్షేత్రం కంపల్సరీ వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఎట్లాగో అంతవరకు వెళ్ళాం కదా పక్కనే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, అట్ ద సేమ్ టైం వాఘా బార్డర్లో, అదేవిధంగా అమృత్సర్ వాఘా బార్డర్ దగ్గర ఈ ఇండియా అండ్ పాకిస్తాన్ సంబంధించిన బార్డర్లో సైన్యం యొక్క విన్యాసం చాలా బాగా ఉంటుంది, అది చూడాలనుకుంటారు. కాబట్టి మనం ఎన్ని డేస్ అనేటువంటిది మనం చూస్ చేసుకున్నటువంటి ఒక ఆప్షన్ని బట్టి ఉంటుంది. సో మినిమంగా 4 days నుంచి మొదలు పెడితే 10 to 12 daysలో కూడా ఈ యాత్ర చేసుకోవచ్చు. సో ఒకటి బాల్టాల్ నుంచి వెళ్తే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అదే పెహల్గామ్ నుంచి అయితేనేమో ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. 2 రకాలుగా వెళ్ళొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అంటే బాల్టాల్ నుంచి వెళ్ళడమే కాస్త ఎక్కువ స్ట్రెస్ లేకుండా వెళ్ళేటువంటి ఒక యాత్రగా చెప్పచ్చమ్మా. ఓకే. అయితే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర వచ్చేసరికి మీరు ఇప్పుడు చెప్తున్నట్టు అమృత్సర్ ఒకవైపు అయితే జమ్మూ కాశ్మీర్కి దగ్గరలో కూడా ఉంటుంది అనుకుంటుంది అమర్నాథ్ యాత్ర. సో దీనికి సంబంధించి అక్కడ ఫుడ్ అనేది చాలా కష్టం మన వాళ్ళకి, ఎందుకనంటే ఎస్పెషలీ సౌత్ ఇండియన్ వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఎలా అరేంజ్ చేస్తారు? అమ్మ, సహజంగా ఖచ్చితంగా ప్రతి అమర్నాథ్ అట్ ద సేమ్ టైం చార్ధామ్ ఇటు నార్త్ అండ్ లాంగ్ ప్లేసెస్కి వెళ్ళేటువంటి ప్రతి బ్యాచ్ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ కిచెన్తో పాటే మనం యాత్ర చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్కి ఖచ్చితంగా సెల్ఫ్ కిచెన్ అటాచ్ చేస్తాము. సో మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ప్రతి టూర్లో ఖచ్చితంగా అందిస్తాం మనం. అట్ ద సేమ్ టైం చలి ప్రదేశాల్లో వెళ్ళేటువంటిది కాబట్టి మనం వేడివేడిగా వారికి ఇచ్చినట్టుగా ఫుడ్డే వారికి రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది. అండ్ ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్తో కాకుండా సొంతంగా ఎవరైతే వెళ్తారో ఎప్పుడైతే శ్రీనగర్ దగ్గరలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే అమర్నాథ్ గుహ వరకు వెళ్ళేటువంటి ప్రదేశం వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో స్వచ్ఛందంగా అంటే లైఫ్లో అదొక అచీవ్మెంట్గా భావించి అందరూ బండారాస్ అని పెడతారమ్మ. అంటే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఫ్రీ ఫుడ్ స్టాల్స్. సో చాలా అంటే దాదాపుగా మనం పెళ్ళిళ్ళలో కూడా పెట్టినటువంటి ఒక భోజనాలు లాంటి అన్ని వెరైటీస్ పెట్టేటువంటి ఒక ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే వారికి అదొక ఆశీర్వాదంగా భావిస్తారు. ఆ 41 days అక్కడ ఫుడ్ పెట్టాలి అనేటువంటి ఒక అలా అన్న సంతర్పణ అటువంటి విధంగా భావిస్తారనమాట. కాబట్టి ఫుడ్కి ఎక్కడ కూడా అమర్నాథ్ యాత్రలో ఇబ్బంది కలగదు. ఈవెన్ ట్రావెల్ ఏజెంట్తో వెళ్ళకపోయినా కూడా మన తెలుగువారి ఫుడ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా వారికి అందుబాటులో దొరుకుతుంది. సో ఫుడ్ అనేటువంటిది ఎక్కడ కూడా అమర్నాథ్లో పెద్ద క్రైటీరియా కాదని చెప్పచ్చమ్మా. ఓకే. అయితే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఇన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం కాబట్టి బడ్జెట్ గురించి ఏమైనా చెప్పగలరంటారు? అమ్మ, సహజంగా అమర్నాథ్ అనేటువంటిది ఇక నుండి మనం డేస్ని బేస్ చేసుకుని ఓన్లీ అమర్నాథ్ చూస్తున్నామా, శ్రీనగర్ టు శ్రీనగర్ ఫ్లైట్లో వెళ్తున్నామా, లేదా ట్రైన్ ప్యాకేజ్ చూస్ చేసుకుంటున్నామా, లేదంటే అమర్నాథ్తో పాటు వైష్ణవి కూడా కవర్ చేస్తున్నామా, లేదా అమర్నాథ్ వైష్ణవితో పాటు పంచమాతృకలతో పాటు మనం కురుక్షేత్రం కూడా కవర్ చేస్తున్నామా అనేటువంటి కస్టమైజ్ దాన్ని బట్టి మనం బడ్జెట్ అనేటువంటి చూసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇలా అన్ని కవర్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 80,000 నుంచి 90,000 బడ్జెట్లో ప్రతి ఒక్కరు యాత్ర చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫ్లైట్స్తో సహా. అండ్ బాగా గమనిస్తే అమర్నాథ్ యాత్రలో
హెలికాప్టర్ మీద మాత్రమే యాత్ర చేయాలనుకుంటారు చాలామంది. సో హెలికాప్టర్స్ ఫ్రమ్ బాల్టాల్ నుంచి వెళ్తారు. మనం గుహ దగ్గరికి మనం హెలికాప్టర్లో వెళ్ళలేము. అక్కడ కూడా ఒక 3 to 4 kilometers మనం మళ్ళీ నడవాలి, లేదా మళ్ళీ గుర్రం తీసుకోవాలి. ఆ గుర్రం కాస్ట్ ఏదైతే ఉందో కింద నుంచి వెళ్తే ఎంత ఉంటుందో ఆ హెలికాప్టర్ పాయింట్ నుంచి మనం గుహ దగ్గరికి వెళ్తే కూడా అంతే అవుతుంది. సో అది పెద్దగా వర్కౌట్ కాదు. సో హెలికాప్టర్ క్లైమేటికల్ కండిషన్స్లో ఇబ్బంది పెట్టినా కూడా మనం బై గుర్రం ద్వారా, అంటే పోనీ హార్సుల ద్వారా, లేదంటే డోలీ ద్వారా వెళ్ళడానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉంటేనే మనం అమర్నాథ్ యాత్రని సేఫ్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాస్త ఓపిక లేని వాళ్ళు, ఓవర్ ఒబేసిటీ ఉన్నవారు, ఇటువంటి వారందరికీ డోలీస్ దొరుకుతాయి. కానీ ఒక్కొక్క మనిషికి వారి వెయిట్ని బట్టి 20,000 నుంచి 25,000 ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ముందుగానే మన యొక్క ఫిజికల్ కండిషన్ని బట్టి అక్కడికి వెళ్ళే కంటే ముందే రైట్ గైడెన్స్ తీసుకుని వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో అట్ ద సేమ్ టైం చాలా రద్దీ అంతా కూడా 41 daysలోనే ఉంటుంది. 41 రోజులు మాత్రమే ఉన్నటువంటి యొక్క యాత్ర కాబట్టి విపరీతమైన జనసంచారం కూడా, ఫ్లోటింగ్ అంతా కూడా వచ్చేస్తారు నలుమూలల నుంచి. ఈవెన్ ఫారెన్ నుంచి కూడా ఈ యొక్క ఫారెన్ నుండి కూడా ఈ యొక్క అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి అందరికీ ఇదే టైం కాబట్టి సిచ్యువేషన్ బట్టి కాస్త జాగ్రత్తగా చూసుకుని సెల్ఫ్గా మనమే జాగ్రత్త తీసుకొని కూడా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కొన్ని బ్యాచెస్కి శ్రీనగర్ వరకు వెళ్ళిన తర్వాత బాల్టాల్ బేస్ క్యాంప్ ఉన్న తర్వాత 2-3 రోజులు కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్, వరదల వల్ల ఈ అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాల్సి కూడా వస్తుంది. సో క్లైమాటికల్ కండిషన్స్ని బట్టి ప్రకృతి చేతిలో మనం ఉన్నాం కాబట్టి ప్రకృతి అనుకూలిస్తేనే మనం వెళ్ళొచ్చు. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరిగేటువంటి ఒక యాత్రగా చెప్తారు ఈ అమర్నాథ్ యాత్ర అమ్మ. సో ఇంత గొప్ప యాత్ర చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే మనం అంతకుముందు ఎపిసోడ్స్లో కొన్ని యాత్రల గురించి మాట్లాడితే చాలా టఫ్ అని చెప్పారు. ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా అలాంటిది ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటారు? ఎస్ అమ్మ, లైట్గా హై ఆల్టిట్యూడ్ మొదలైనటువంటి ప్రాంతము. అట్ ది సేమ్ టైం మనం బాగా గమనిస్తే 70+ తప్ప 70+ ఉన్న వారికి ఎట్లా అలౌ చేయరు. 70 బిలో ఉంటేనే బెస్ట్. అట్ ది సేమ్ టైం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి అవాయిడ్ చేస్తేనే, అటువంటివి లేకపోతేనే మనం ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అమర్నాథ్ కానీ, కైలాష్ కానీ, చార్ధామ్ కానీ, ఇటువంటి హిల్ ఏరియాస్లో వెళ్ళేటువంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం ఓపిక ఉన్నప్పుడే మనం వీలు చూసుకొని, అంటే బిజీ లైఫ్స్లో పడి ఈ జాబ్స్లో వాటిలో ఉండి ఎప్పుడో 60 తర్వాత రిటైర్మెంట్ తర్వాత మనం చేద్దాంలే అనేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడంతా కూడా ట్రెండ్ మారిపోయి ఎక్కువ యువత, ముఖ్యంగా ఈవెన్ అన్మ్యారీడ్ వాళ్ళు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక సర్టెన్ సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత 40-50sలో కూడా యాత్ర మొదలు పెడుతున్నారు ఇప్పుడు. సో ఇటువంటి యాత్రలన్నీ కూడా రైట్ ఏజ్లో చేస్తేనే, ఆ ఓపికతో మనం వెళ్తేనే ఆ ఎసెన్స్ని, ఆ యొక్క ఎన్వైరన్మెంట్ మనం ఆస్వాదించవచ్చమ్మ. సో నా సజెషన్ అంటే 60+ వారికి బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ జనరేషన్ అలా కాదు. 60 వచ్చిన తర్వాత మనకు ఓపిక ఉంటుందో లేదో మనకే తెలియదు. కాబట్టి ఎర్లీ స్టేజెస్లోనే యాత్ర చేసుకోవడం వల్ల, కష్టతరమైన యాత్రలు చేసుకుంటే ఈవెన్ మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పు ఉంటుందమ్మా ఈ యొక్క యాత్రలు చేయడం వల్ల. కాబట్టి ఎర్లీ స్టేజెస్లో చేసుకోవడానికి అవకాశం వల్ల మనం స్ట్రెయిన్ కాకుండా ఈ యాత్రలు చేస్తే ఆ ఎసెన్స్ని మనం పొందొచ్చు అని చెప్పచ్చమ్మా. ఇంత గొప్పగా అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అమర్నాథ్ యాత్రకు సంబంధించి మీ దగ్గర మ్యాప్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. దాని గురించి మాకు వివరణ ఇవ్వాలి. ఎస్ అమ్మ, సహజంగా మనం ఇందాక అనుకున్నట్టుగా వారంతకు వారే ఒక కస్టమర్ యాత్రకి చేయాలనే ఒక ప్లాన్ని వారి మైండ్లో ముందుగా ఎలా చేయాలనే ఒక ఆలోచన రావాలి అని అంటే, ఏ ప్లేసెస్ని కవర్ చేసుకుంటే ఎన్ని డేస్ పడుతుంది, ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఒక అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అయ్యో దగ్గరలో ఇది ఒకటి మిస్ అయ్యాం, మళ్ళీ మనం ఇంకొకసారి అంత దూరం వెళ్ళలేము, మన టైం షెడ్యూల్ సరిపోకపోవచ్చు. కాబట్టి మేజర్ ప్లేసెస్ అన్నీ, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఒక గ్లాన్స్లో అలా వెళ్తే అన్నీ కవర్ చేసుకుని వచ్చేటువంటి ఒక రూట్ మ్యాప్ని కస్టమర్స్ కోసం మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్ర, ఇందాక చెప్పుకున్నట్టుగా అమర్నాథ్ యాత్ర అనేటువంటిది కేవలం మనకు సీజనల్ యాత్ర మాత్రమే. కేవలం 41 days మాత్రమే, 41 రోజుల కాలం మనకు మంచులింగ స్వరూపంగా మనకు ఈశ్వరుడు దర్శనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క యాత్రగా చెప్పుకున్నాం. అమర్నాథ్ యాత్రతో పాటు ఇంకా ఆ రూట్లో ఆ చుట్టుపక్కల ఏవి కవర్ చేస్తే మనం అటువైపు మళ్ళీ వెళ్లకుండా అన్ని ప్లేసెస్ కవర్ చేసినటువంటి ఒక ఫీలింగ్తో తిరిగి యాత్ర చేయొచ్చని గమనిస్తే, ఇది కాస్త ఒక 12 days పట్టేటువంటి ఒక యాత్ర
అయినప్పటికీ వన్స్ ఒకసారి వెళ్ళారు అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కవర్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ అమర్నాథ్ మాత్రమే కాకుండా ఒకసారి గమనిద్దాం. మనం హైదరాబాద్ లేదంటే ఎనీ అదర్ ప్లేస్ ఫ్రమ్ మనం ఇండియా నుంచి మనం చూసుకుంటే మనం హైదరాబాద్ నుండి డే 1 మనం ఢిల్లీ బై ట్రైన్ కానీ లేదా బై ఫ్లైట్ కానీ వెళ్ళిపోవచ్చు. సో మనం అమర్నాథ్ యాత్రకి మెయిన్గా ఢిల్లీ బేస్ పెట్టుకోగలిగితే నెంబర్ ఆఫ్ ప్లేస్ కవర్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. అది హైదరాబాద్ నుండి మనం ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత మనం కురుక్షేత్రం వెళ్ళిపోవచ్చు మొట్టమొదటి రోజు. సో మనం కురుక్షేత్రం వెళ్ళడానికి మనకు 186 కిలోమీటర్స్ పడుతుంది. అంతా కూడా నేషనల్ హైవేనే కాబట్టి కురుక్షేత్రం వెళ్ళిపోతాం డే 1 నైట్ మనం కురుక్షేత్రంలో స్టే చేసి డే 2 కురుక్షేత్రం యొక్క లోకల్ సైట్ సీయింగ్స్, మనకు మహాభారత యుద్ధం జరిగినటువంటి ఒక ప్రదేశము, అమ్మవారి దేవాలయము లాంటి విశేషమైనటువంటి యొక్క ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసి ఆ తర్వాత మనం డే 2 అదే రోజునే మనం బయలుదేరి నైనాదేవి అనేటువంటి ఒక టెంపుల్ పంచమాతృక టెంపుల్స్లో ఇది నెంబర్ 1 టెంపుల్ అనమాట. సో నైనాదేవి, చింతపూర్ణి, జ్వాలాదేవి, కాంగ్నాదేవి, చాముండేశ్వరి అని 5 పంచమాతృకకు సంబంధించిన దేవాలయాలు. సో ఈ పంచమాతృక టెంపుల్స్ అనేటువంటివి మన కురుక్షేత్రం నుంచి మొదలు పెడితే మనం వైష్ణవికి వెళ్ళేటువంటి ఒక కాట్రా మధ్యలోనే అన్ని టెంపుల్స్ వస్తాయి కాబట్టి ఒక 1 డే మనం ఎక్స్ట్రా పెంచుకోగలిగితే ఈ పంచమాతృకలన్నీ కవర్ చేసుకోవచ్చు. మొదలుగా నైనాదేవి వెళ్ళిపోయి అక్కడ నుండి చింతపూర్ణాదేవి దర్శనం చేసుకొని అక్కడ నుండి మనం జ్వాలాదేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం స్టే చేస్తాం డే 2 నైట్ హాల్ట్లో. నెక్స్ట్ అక్కడ నుండి మనం కాంగ్నాదేవి అనేటువంటి యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని కాంగ్నాదేవి నుండి మనం నెక్స్ట్ మనం చాముండాదేవికి ఒక 21 కిలోమీటర్స్ దూరంలో మనం వెళ్ళిపోతాం. సో చాముండాదేవి కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండి మనం వెరీ నియర్ ప్లేస్ అనేటువంటి ఒక కాట్రా వచ్చి స్టే చేస్తాం. సో మన కురుక్షేత్రం నుంచి మొదలు పెడితే కాట్రా మధ్యలో మనకు పంచమాతృక అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకొని కురుక్షేత్రం నుంచి కాట్రా మధ్యలో పంచమాతృకలను దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ కాట్రా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు వైష్ణవిదేవి దర్శనం చేసుకోవాలనుకుంటే బేస్ క్యాంప్ ఏంటి కాట్రా. సో కాట్రాలో ఒకరోజు మనం స్టే చేసి ఇక్కడ నుండి ఒక 17 కిలోమీటర్స్ మనం బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే గుర్రం తీసుకోవచ్చు, హెలికాప్టర్ ఫెసిలిటీ ఉంటుంది, ఈవెన్ డోలీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వైష్ణవి అమ్మవారిని దర్శనం చేసుకుని సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ బ్యాక్ వచ్చేసేయచ్చు కాట్రాలో. సో మనం కాట్రా స్టే చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మనం డే 6 మనం బయలుదేరి శ్రీనగర్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. మనం ఈ శ్రీనగర్ వచ్చిన తర్వాత శ్రీనగర్ అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంతో పాటు మంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. సో శ్రీనగర్లో మనం నెంబర్ ఆఫ్ ఫ్లవర్ గార్డెన్స్ మనం చూడొచ్చు. అదేవిధంగా బోట్ హౌజెస్ లాంటివి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దేవాలయం కూడా ఒక హిల్ ఏరియాలో ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. సో మనం డే 6 and 7 కంప్లీట్గా శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్తో పాటు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దేవాలయం దర్శనం చేసుకుని ఇక్కడ మనం యాత్రా పర్చేస్ అని ఇంతకుముందు చెప్పాం. మనం ఆ యాత్రా పర్చేస్ అని కూడా సరి చేసుకొని దెన్ అక్కడ నుండి నెక్స్ట్ మనం బయలుదేరి మనం శ్రీనగర్ నుండి మనం బాల్టాల్ అన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం ఇది బేస్ క్యాంప్ ఆఫ్ అమర్నాథ్ అనమాట, బాల్టాల్ అన్నటువంటిది. సో శ్రీనగర్ నుండి మనం బాల్టాల్ వెళ్ళడానికి 93 కిలోమీటర్స్, అంతా కూడా నేషనల్ హైవేనే కాబట్టి మనకు చాలా దగ్గరగానే ఆల్మోస్ట్ ఒక 3 hours డ్రైవ్లో మనం ఈ బాల్టాల్ వెళ్ళిపోవచ్చు. మనం ఒకసారి మనం బాగా గమనిస్తే బాల్టాల్ బేస్ క్యాంప్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టెంట్ హౌజెస్లో మాత్రమే స్టే చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టెంట్ హౌజెస్లో మనం స్టే చేసి నెక్స్ట్ రోజు మనం 10 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ వరకు మనం బై వాకా లేదంటే బై గుర్రమా లేదంటే బై డోలియా ఇది ప్లాన్ చేసుకోవాలి. సహజంగా గుర్రాలు వెళ్ళి తర్వాత వెళ్ళేటువంటి డోలీలు వచ్చేటువంటి గుర్రాలు అన్నీ కూడా మనం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి బై వాక్ కంటే ఎక్కువ మనం గుర్రం కానీ లేకపోతే డోలీ కానీ ప్రిఫర్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ గుర్రాన్ని తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 8-10,000లోనే పూర్తవుతుంది. డోలీ తీసుకుంటే మాత్రం నలుగురు మనం మోస్తూ వెళ్ళాలి కాబట్టి కాస్త ఛార్జ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వారికి కూడా కాస్త ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో అరౌండ్ ఒక 20,000 వరకు మనం డోలీ కోసం పెట్టుకోవచ్చు. హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ ఇందాక చెప్పినట్టు హెలికాప్టర్ ఫెసిలిటీ తీసుకున్నప్పటికీ మనం 3 కిలోమీటర్స్ దూరంలోనే మనం ఆగిపోయి అగైన్ మనం బ్యాక్ రావాల్సి వస్తుంది, నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో అప్ అండ్ డౌన్ కనీసం ఒక 2-4 కిలోమీటర్స్ మనం నడవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది కూడా ఓపిక లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బెటర్ మనం గుర్రం కానీ లేదంటే
డోలీ మీద ప్లాన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ మనం అమర్నాథ్ దర్శనం చేసుకుంటాం, అమరలింగేశ్వర స్వామి వారి గుహకు వెళ్ళి మనం దర్శనం చేసుకోగానే మనం పడ్డటువంటి ఒక శ్రమ అంతా కూడా ఒకసారి మర్చిపోయి ఆనంద బాష్పాలతో మనం తిరిగి మళ్ళీ మనం బ్యాక్ అయ్యి మనం ఈ బాల్టాల్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. ఈ బాల్టాల్ అనేటువంటి ప్లేస్కి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనం శ్రీనగర్ రావాల్సిందే. శ్రీనగర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. సో ఒకరోజు మనం అక్కడ అమృత్సర్లో స్టే చేసి నెక్స్ట్ రోజు మనం గోల్డెన్ టెంపుల్ చూస్తాం. మనం డే 11 గోల్డెన్ టెంపుల్ చూసిన తర్వాత అక్కడ దగ్గరలో వాఘా బార్డర్, ఈ వాఘా బార్డర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ గేట్స్ ఓపెన్ చేసేటువంటి ఒక ప్లేస్. ఎవ్రీడే ఈవినింగ్ అటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా ఇద్దరు కూడా మన యొక్క సైనికులందరూ విన్యాసం చేసి వారందరూ కరచాలనం చేసుకుని ఫ్లాగ్స్ అని డౌన్ చేసి తిరిగి ఫ్లాగ్స్ని ఫోల్డ్ చేసుకునేటువంటి ఒక ప్లేస్. అదంతా కూడా పెద్ద ఆడిటోరియం లాగా ఉంటుంది. అసలు ప్రతి ఇండియన్ ఖచ్చితంగా ఈ ప్లేస్లో వెళ్ళి ఒకసారైనా సరే ఆ యొక్క వాఘా బార్డర్లో ఆ ఈవెంట్ చూస్తే మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రజెంటేషన్ ఉంటుంది సైనికులది. సో ఈ వాఘా బార్డర్ దగ్గరికి వెళ్ళి దెన్ అక్కడ నుండి మనం ఢిల్లీ వచ్చేస్తాం. ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి 497 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక నైట్ జర్నీ, అంత నేషనల్ హైవే కాబట్టి నైట్ జర్నీలో కూడా వచ్చేసేయచ్చు ఢిల్లీకి. సో ఇది 12 days అమర్నాథ్ యాత్ర. ఏదైతే మనం హైదరాబాద్ నుంచి మనం బేస్ చేసి మనం కురుక్షేత్రము, పంచమాతృకలు, అదేవిధంగా కాట్రా, వైష్ణవిదేవితో పాటు మనం అమర్నాథ్ కూడా పూర్తి చేసుకుని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కూడా పూర్తి చేసుకుని వచ్చినటువంటి ఒక రూట్ మ్యాప్. మనకు 12 days టైం లేదనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకు. ఆ ఆప్షన్ ఏంటి అంటే షార్ట్ అండ్ స్వీట్గా కేవలం వైష్ణవి అండ్ అమర్నాథ్ ఈ 2 మాత్రమే కవర్ చేసుకొని రావడానికి కూడా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ 8 daysలో పూర్తి అవుతుంది. మనం హైదరాబాద్ లేదా మిగతా ఏదో ఒక ప్లేస్ నుండి మనం జమ్మూ ఫ్లై అవ్వాలి. అమర్నాథ్కి దగ్గరలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎప్పుడు క్లోజ్ అవుతుందో, ఎప్పుడు క్లైమేట్ బాగుంటుందో చెప్పలేము. సో ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీనగర్ పాయింట్ అనేటువంటిది పెట్టుకోవడం వల్ల మనం రిస్క్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అది అవాయిడ్ చేసి జమ్మూ ఎయిర్పోర్ట్ మనం బేస్ చేసుకోగలిగితే బాగుంటుంది. కాబట్టి మనం డే 1 జమ్మూ వెళ్ళిపోయాము. జమ్మూ వెళ్ళిపోయి అక్కడ నుండి కాట్రా వెళ్ళి ఒక డే నైట్ హాల్ట్ చేసి వైష్ణవి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ కాట్రా వచ్చేసి అక్కడ నుండి శ్రీనగర్ మనం బై రోడ్ వెళ్ళిపోయి శ్రీనగర్ నుంచి ఇందాక చెప్పినట్టుగానే సేమ్ బాల్టాల్ నుంచి అమర్నాథ్ నుంచి మళ్ళీ బాల్టాల్, అక్కడ నుండి మళ్ళీ శ్రీనగర్ వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ మనం జమ్మూ ఎయిర్పోర్ట్ వచ్చేసి జమ్మూ నుండి మనం మన హోమ్ టౌన్స్కి వచ్చేటువంటి ఒక ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో ఇది ఓన్లీ వైష్ణవి అండ్ అమర్నాథ్ కవర్ చేసేటువంటి యాత్ర. అలా కాకుండా మనం ఫస్ట్ చెప్పినట్టుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ నుండి కురుక్షేత్రము, పంచమాతృకలు, వైష్ణవితో పాటు అమర్నాథ్తో పాటు గోల్డెన్ టెంపుల్ అండ్ వాఘా బార్డర్ చేసుకున్నటువంటి ఒక రూట్ మ్యాప్ ఇది. సో మన యొక్క టైం కంజెస్టెడ్ సిచ్యువేషన్స్ని చూసుకొని మన ప్లాన్ని ఎలా చేయాలో చూసుకొని కస్టమైజ్ కూడా చేసుకునే ఒక ఆప్షన్ ఉంది. జీవితకాలంలో 70 years కంటే బిలో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఒక యాత్ర. సో ఓపిక ఉన్నప్పుడే ఈ అమర్నాథ్ యాత్రని శ్రద్ధగా పూర్తి చేసుకోవచ్చు. సో భరత్ గారు ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా యాత్రల గురించి చెప్పారు, అమర్నాథ్ యాత్ర గురించి, దాని విశేషత గురించి ఇంకా మాకు క్లుప్తంగా వివరించారు. కాబట్టి ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఎవరైనా ప్రేక్షకులు అమర్నాథ్ యాత్రకు సంబంధించి మీరు కనుక వేచి చూస్తే ఇదే సరైన అవకాశం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీకు ఒక సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి అస్సలు ఒక నిమిషం కూడా మిస్ చేసుకోకుండా ఇలాంటి తీర్థయాత్రలు సందర్శించాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించవలసిందిగా ప్రైమ్9 ఛానల్ తరపు నుండి మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9. నమస్తే.